అందరికీ నమస్కారం అండి. నేను మీ యామామురళి గౌడ్ని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఒక 3 రోజుల క్రితం మన సోదరుడు చెన్నకేశ్వర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. అన్న, గీత కార్మికుల లైసెన్స్లు ఎలా పొందాలి, అవి ఎక్కడిస్తారు, దాని ప్రాసెస్ కూడా ఒక చిన్న వీడియో రూపంగా ఇవ్వండి అన్న, తెలియని వాళ్ళకి మనం తెలియపరుస్తామని చెప్పేసి ఒక చిన్న సూచన చేయడం జరిగింది. ముందుగా సోదరుడు చెన్నకేశ్వరికి ధన్యవాదాలు. ఎందుకంటే గీత కార్మికులకు ఉపయోగపడే ఒక అంశాన్ని మీరు ముందుకు తీసుకురావడం ఆనందదాయకం. ముందుగా మీకు ధన్యవాదాలు. ఇకైతే గీత కార్మికుల అంశంలో లైసెన్స్లు అనేవి 2 విధాలుగా ఉంటాయి. సొసైటీగా ఫామ్ అయ్యి గీత వృత్తి చేసే విధానం ఒకటి, ఇండివిజువల్గా వ్యక్తిగా చేసే విధానం ఇంకొకటి. ఈ రెండింటిని విడివిడిగా టీఎఫ్టీ, టీసీఎస్ అంటారు. టీఎఫ్టీ అనగా ట్యాడీ ఫర్ ట్యాపింగ్, టీసీఎస్ అనగా ట్యాడీ సొసైటీ కార్పొరేషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ టీసీఎస్లో ఏంటంటే మినిమం 11 మంది వ్యక్తులుగా చేరి ఆ గ్రామంలో షాప్ పెట్టుకోవటానికి కానీ ఇండివిజువల్గా గీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ 11 మంది, అది 11 మంది నుంచి 22 ఇంకా ఎంతమందినైనా పెంచుకుంటూ ఉండొచ్చు. ఇక మినిమం అయితే 11 మంది ఉండాల్సిందే. అది టీసీఎస్ పద్ధతి. టీఎఫ్టీ వ్యక్తిగా గీసుకోవటం, వ్యక్తిగా కళ్ళు దుకాణం పెట్టుకునేదానికి ఈ టీఎఫ్టీ అనేది ఉంటుంది. ఇక వీటికి లైసెన్స్లు ఎలా పొందాలి? అంటే గత ప్రభుత్వంలో, అంటే అంతకుముందు ప్రభుత్వంలో కానీ 2014 వరకు ఎక్సైజ్ స్టేషన్లు కూడా ఉండేవి. ఒక జిల్లా యూనిట్గానే కాకుండా ఎక్కడైతే గీత కార్మికులుగా ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఉండేవి. ఉదాహరణకు చూసుకుంటే మా పల్నాడు జిల్లాలో వచ్చేసి మాచర్లో ఒక పోలీస్ స్టేషన్, వినుకొండ ఒక పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, దట్స్ మీన్ పిడుగురాళ్ళ ఒక పోలీస్ స్టేషన్, ఇట్లా పోలీస్ స్టేషన్లు ఉండేవి. చిలకలూరిపేట ఒక పోలీస్ స్టేషన్, ఇట్లా ఉండేవి. తర్వాత 2014 నుంచి 19 ఆ క్రమంలో కూడా అలాగే జరిగేది. తర్వాత 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిస్టాన్ని మార్చారు. ఎట్లా అంటే జిల్లా యూనిట్గా ఒకటే ఎక్సైజ్ స్టేషన్. ఈ ట్యాడీ ట్యాపర్స్ కానీ ఏదైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి అక్కడ వారి యొక్క పనులు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ పాత ఎక్సైజ్ పాలసీనే కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా ఆనందదాయకం. ఎందుకు అంటే గీత కార్మికులు ఎక్కడో మారుమూల నాగార్జున సాగర్లో ఉన్న సోదరుడు ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళాలంటే నర్సాపేట వరకు రావాల్సిన పరిస్థితి అవుతుంది. కానీ ఇప్పుడు నూతన విధానం కాకుండా ఆ పాత విధానాన్నే, అంటే గతంలో 2014-19లో ఏదైతే ఉందో దాన్నే పునరుద్ధరిస్తూ జీవో చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే నాగార్జున సాగర్లో ఉన్న గీత కార్మికుడికి అవసరం ఉందంటే పక్కనే 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్లో వచ్చి తన పనులు చూసుకునే పరిస్థితి. ఇక లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి అంటే, ఇప్పుడు ఏదైతే కొత్తగా మళ్ళీ మాచర్ల, వినుకొండ ఇట్లా ఆ పాత ఎక్సైజ్ స్టేషన్లు కొనసాగుతూ ఉండబోతున్నాయి. మీరు ఎవరైతే లైసెన్స్ కావాలనుకున్న వ్యక్తులు మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, అట్లాగే మీ ఓటర్ కార్డుతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోతో జత చేసి, దానికి ప్రత్యేకమైన ఫార్మేట్ ఏమి ఉండదని మీరు వైట్ పేపర్లోనే రాసుకొని, నేను సో అని చెప్పేసి పలానా ఊరు పలానా గ్రామంలో నేను కలుగెత్తు కొనసాగించాలనుకుంటున్నాను, నాకు లైసెన్స్ కావాలని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందులో క్లియర్గా మెన్షన్ చేయండి ఆ ఊరిలో అప్పటికే ఎవరైనా కొత్తగా టీఎఫ్టీలు ఉన్నారా, లేదు టీసీఎస్ ఉందా. టీసీఎస్ ఉంటే అక్కడ టీఎఫ్టీ పెట్టడానికి అవకాశం లేదు. క్లియర్గా ఈ పాయింట్ అర్థం చేసుకోండి మిత్రులారా. టీసీఎస్ అనేది ఉంటే ఆ గ్రామంలో టీఎఫ్టీకి అవకాశం ఉండదు. అలాగే టీఎఫ్టీలు ఉన్న ఊర్లో మీరు కొత్తగా టీఎఫ్టీ మెంబర్గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అసలు టీఎఫ్టీ మెంబర్ లేని ఊరైతే దానికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇలా 3 రకాల ప్రాసెస్ ఉంటాయి. ఇక మొదటగా ఆ ఊర్లో టీఎఫ్టీయే లేదు, దాని ప్రాసెస్ ఏంటి? ఇందాక మీకు చెప్పినట్టుగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్ ఫోటో తీసుకొని మీరు
స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్లై చేస్తే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు వచ్చేసి డీసీ గారికి పంపిస్తారు. డీసీ గారు దాన్ని చెక్ చేసిన తర్వాత ట్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మీరు చెట్టు ఎక్కగలరా చేయగలరా అనేది ట్రీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసిన తర్వాత మీరు దాంట్లో పాస్ అయిన తర్వాత ఎగైన్ రిపోర్ట్ రాసి డీసీ గారికి పంపిస్తే డీసీ గారు కలెక్టర్ ద్వారా మీకు లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇది టీఎఫ్టీ ఇండివిజువల్గా ఆ ఊర్లో అప్పటి వరకు లేకుంటే. అదే మీ ఊర్లో ఆల్రెడీ టీఎఫ్టీ ఉండి మళ్ళీ మీరు ఇంకొక మెంబర్గా అవ్వాలి అనుకుంటే సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఏమవుతుందంటే ఇది ఎక్సైజ్ స్టేషన్, డీసీ ఆఫీస్, కలెక్టర్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఇదే. ఇక మూడోది టీసీఎస్ నమోదు చేయాలంటే ఆ గ్రామంలో ఖచ్చితంగా 11 మంది సభ్యులతో కలిసి ఒక సమూహంగా ఏర్పడి మీరు నూతన సొసైటీని రిజిస్టర్ చేసుకొని అగైన్ సేమ్ అదే ప్రాసెస్లో వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు చాలా వరకు సొసైటీలో చాలామంది రెన్యువల్ చేసుకోక వాళ్ళ సొసైటీలు కూడా రద్దయినట్టు తెలుస్తూ ఉంది. అట్లాంటిది ఏదన్నా ఉంటే దయచేసి మీరు వెంటనే రెన్యువల్ చేసుకోండి. టీఎఫ్టీ సోదరులు కూడా మనవి, ఎవరైనా కొత్తగా మన గ్రామంలో మాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు దయచేసి ఎటువంటి వివక్ష చూపకుండా మన సోదరుడు కూడా గీసుకునే అవకాశం కల్పిస్తారని మిగతా టీఎఫ్టీ సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే టీసీఎస్ లేని చోట కూడా టీసీఎస్ పెట్టుకోవడానికి మిగతా టీసీఎస్ సోదరులు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే